హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అసలు మసాలాలు ఏవి వాడకుండా ఎంతో కమ్మగా ఉండే వంకాయ కూరని చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఇలాంటి దలసరి గిన్నెను కానీ ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకోవాలి. 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక 2 టీ స్పూన్ల మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకొని 8 వరకు వెల్లుల్లి రేకలను కూడా వేసుకుని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత 3 ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి. కొద్దిగా పచ్చివాసన పోయి ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఉల్లిపాయలు పూర్తిగా చల్లారిన తర్వాత 2 టీ స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే చింతపండు అండి. ఈ 1/2 కేజీ వంకాయలకి ఈ చింతపండు అయితే సరిపోతుంది. ఇవన్నీ వేసుకుని అవసరమైతే కొద్దిగా నీళ్ళు వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇవి లేత వంకాయలండి. 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని ఉప్పు నీటిలో వేసుకుని ఉంచుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత వంకాయని కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసి పెట్టేసుకుంటే కలర్ మారిపోతాయి. ఈ విధంగా ఉప్పు నీటిలో వేసుకుని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టుకుని 4-5 టీ స్పూన్ల నూనె వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకుని సరిపడా ఉప్పు కూడా వేసుకుని వీటిని బాగా మగ్గించుకోవాలి. నేనైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసానండి. ఆయిల్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు తగ్గించుకోవచ్చు. మూత పెట్టి ఈ విధంగా మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా సగం వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. నేను వేసిన ఉప్పు ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు ఉల్లిపాయల్లో వేసాను, అలాగే వంకాయలకు సరిపడా ఉప్పు వంకాయల్లో వేసాను. ఈ ఉల్లిపాయ ముద్దంతా వంకాయలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి 2 నిమిషాల పాటు. ఇలాగా 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోయాలి. వంకాయలు మునిగేటట్టు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. నేను మిక్సీ జార్లో నీళ్ళు పోసేసి ఆ నీళ్ళు వేసేసాను. ఇలాగా నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి కూర దగ్గరికి అయ్యేటట్టు ఉడికించుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, కూర దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే వంకాయ కూర రెడీ అయింది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చేస్తుంటారు. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.